క్వాంటమ్ వ్యాలీలో ట్విస్ట్, ల్యాండ్ కోసం రైతుల ఫైట్. ఓవైపు క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంటే మరోవైపు తమ భూములను క్వాంటమ్ వ్యాలీకి ఇవ్వబోము అంటున్నారు రైతులు. అయితే ఆ భూములు రైతులవి కావు, ప్రభుత్వానివే అంటున్నారు అధికారులు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఏకొండూరు మండలం రామచంద్రాపురంతో పాటు కోమటికుంట గ్రామాలలో 350 ఎకరాలలో క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఏపీ ఐఐసి అధికారులతో పాటు క్వాంటమ్ సంస్థ ఎండి శ్రీధర్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం భూములను పరిశీలించారు. ఈ భూముల్లో క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టుతో పాటు ఇండస్ట్రియల్ పార్క్, ఫిల్మ్ సిటీని నిర్మించాలని ప్రతిపాదించింది ప్రభుత్వం. ఇప్పటికే ఏకొండూరు మండలం పరిధిలో 350 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిగా గుర్తించిన అధికారులు ఆ భూములన్నీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కు చెందిన నిర్ధారించారు. అయితే తమ భూములను ప్రభుత్వ భూములుగా నిర్ధారించడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. తాత ముత్తాతల నుంచి ఆ భూములే జీవనాధారంగా బతుకుతున్నామన్నారు. ఇప్పుడు అధికారులు ఆ భూమి ప్రభుత్వానిదని ఎలా చెప్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఫలానాలు వచ్చి అలా మీకు మాకు సమాధానం చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. మాట్లాడితే మన ఎండిఓ ఏకొండూరు డిఓ గారి దగ్గరికి వెళ్తే ఎండిఓ మీదేందయ్యా, మీ పొలం కాదు కదా, అది గవర్నమెంట్ పొలం, గవర్నమెంట్ పొలాన్ని మీకు చెప్పేది ఏంటనే మాటలు మాట్లాడుతున్నారండి. మాకు చెప్పకుండా ఎవరికి చెప్తారు? మాకు చెప్పాలి కదా. మేము ఇన్ని సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి మేము సాగు చేసి బతుకుతుంటే తరతరాలు వెళ్ళిపోతుండే. నీకు చెప్పేది ఏంటని మాటలు మాట్లాడుతున్నారండి. ఒకళ్ళు మాకు సరైన సమాధానం ఒకళ్ళు చెప్పట్లేదు. అంతకుముందు మా తాతల కాడ నుంచి సాగు చేశారు భూములు. అప్పటి నుంచి వీటి మీదే మేము బతుకుతున్నాం. ఇవాళ ఏదో కలెక్టర్ గారు ఎవరు వస్తున్నారంట, ఈ పొలాల మీదకి వచ్చి చూసి వెళ్తున్నారంట. మాకైతే ఇంతవరకు రైతులని అంటరావలేదు, మమ్మల్ని కలిసి మాట్లాడింది లేదు. అదేమంటే గవర్నమెంట్ భూములు అంటున్నారట. గవర్నమెంట్ భూములు అయితే మరి ఇదంతా మేము సాగు చేసుకుంటున్నాం కదా. ఇవాళ వచ్చి మాదంటే మేమేం చేయాలి? మమ్మల్ని ఏం చేస్తారో చేసి బిల్డింగులు కట్టండి. ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ కోసం తమ భూములను ఇచ్చేందుకు తాము సిద్ధంగా లేమన్నారు రైతులు. మా పొలం మాకే కావాలి. ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ ఇసి పెట్టడానికి వీలు లేదు. మాకు 2 ఎకరాలు 2 ఎకరాలు ఎకరం 2 ఎకరాలు ఉన్నాయి. జీవనాధారం మెయిన్ అది. కేవలం దాని మీద మేము బతుకుతున్నాం. ఉన్న పలంగా తమ భూములు లాక్కుంటే తాము ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు మహిళా రైతులు. ఆడపిల్లలకు కట్నాలకు కూడా ఒక్కొక్కరు 2 ఎకరాలు 3 ఎకరాలు ఇచ్చి ఉన్నాం. మరి వాళ్ళు వచ్చి మామే పడుతున్నారు. మాకు ఈయటానికి కూడా మాకు ఆధారు కూడా మాకేమీ లేదు. ఇక మేము వాటి మీదే మేము ఎన్నాళ్ళ బట్టో బతుకుతున్నాం. మరి మాకు ఏదండి ఆధార్ వీక్ లేదండి మాకు. మరి మేము చచ్చిపోవటమేనండి. ఇక మరోవైపు ఆ భూములన్నీ ప్రభుత్వానివే అంటున్నారు అధికారులు. ఆ స్థలంలోనే క్వాంటమ్ వ్యాలీ నిర్మించి యువతకు ఉపాధి కల్పిస్తామంటున్నారు.